మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. డిజిటల్ స్కామ్స్ గురించి మాట్లాడుకున్నాం, మనం డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఇలా ఎన్నో రకాలైన సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుకున్నాం. మనకి ఇవన్నీ వ్యక్తపరిచే ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్ విషయంలో జరిగిన ఒక స్కామ్ గురించి మనకి పూర్తి వివరాలు తెలియజేయబోతున్నారు అడ్వకేట్ నవీన్ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఆ కేసు ఏంటో, అసలు ఆ స్కామ్ అనేది ఎలా జరిగిందనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు మాకు చెప్తా అన్నారు, అసలు నా క్లయింట్ విషయంలో కూడా ఇలాంటి డిజిటల్ స్కామ్స్ జరిగినవి, వాటి గురించి నేను ఒక మీడియా ఆధారంగా ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ప్రేక్షకులకి తెలియజేస్తామన్నారు. అసలు ఆ స్కామ్ ఏంటి సార్? ఆ స్కామ్ లో ఎంతవరకు నష్టపోయారు? ఇది రీసెంట్ గా నా దగ్గరికి వచ్చిన ఒక నా క్లయింట్ స్టోరీ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ హనీ ట్రాప్. ఓకే, హనీ ట్రాప్ అని చెప్పి చేస్తుంటారు వీళ్ళు. ఏంటంటే ఒక అమ్మాయిని ముందు పెట్టి దాని తర్వాత వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం చేస్తారు. ఒక ఫస్ట్ కేసు వచ్చి ఎట్లా అంటే, ఫస్ట్ మీకు ఒక నార్మల్ గా ఒక అమ్మాయి న్యూడ్ గా మీకు కాల్ చేయడం జరుగుతుంది. అంటే నార్మల్ గా అంటే ఎవరో అబ్బాయికి అంటే ర్యాండమ్ గా కాల్ చేస్తారు. ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో అంటే వాట్సాప్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాలో కూడా చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ వీడియో కాలింగ్ ఆప్షన్ ఉన్న ఏ యాప్ లో అయినా చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే, మనం చూసుకోకుండా, మనకు తెలియదు కదా, మనం ఏదో కాల్ వస్తుంది ఎవరో అనుకోని చెప్పేసి మనం కాల్ లిఫ్ట్ చేస్తాం. కాల్ లిఫ్ట్ చేయగానే చాలా మంది ఏంటంటే అది ఏంటో అని చెప్పి రియలైజ్ అయ్యే లోపల, అసలు అవతల సైడ్ ఏం జరుగుతుందని చూసుకునే లోపల వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఫోటోతో పాటు వాళ్ళు న్యూడ్ గా ఉన్న దాన్ని రికార్డ్ చేసేస్తారు. రికార్డ్ చేసి దాన్ని ఏం చేస్తారంటే, ఆ వీడియో రికార్డ్ చేసుకుని అది మళ్ళీ మీకే పంపించి, ఇది చూడు నేను మీ ఫ్రెండ్స్ అందరికి పంపిస్తా, మీ గ్రూప్స్ లో అందరికి పెడతా అని చెప్పి భయపెట్టి మీ దగ్గర నుంచి లక్షలు గుంజడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఒక కేసు అండి. ఇట్లా జరిగినప్పుడు ఏం చేయాలంటే, మనము ఫస్ట్ మనకు అట్లా ఎప్పుడన్నా కాల్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలంటే ఇమీడియట్ గా మన కెమెరా మూసేసి ఫస్ట్ మనము ఆ వీడియో కాల్ ఎత్తాలి. ఎవరో అన్నోన్ పర్సన్ చేస్తున్నప్పుడు మనం అక్కడ టెంప్ట్ అవ్వకుండా మన కెమెరా మూసేసి ఫస్ట్ మనం ఆ ఫోన్ పిక్ చేసి ఎవరు అని చూసేసి, ఇఫ్ దే ఆర్ అన్నోన్ పర్సన్స్ మనం ఇమీడియట్ గా దాన్ని కట్ చేసి దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేయాలి. లేదు ఇప్పుడు మీరు తెలియకుండా దాన్ని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం అట్లా ఏమైనా చేస్తుంటే మనం ఏం చేయాలంటే, ఇమీడియట్ గా లోకల్ పిఎస్ కి మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి దాని మీద కంప్లైంట్ చేసి ఆ నంబర్ ని బ్లాక్ చేసేయాలి. అంతేగాని మనము భయపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా పోయింది అనుకోండి, అది మీరే నష్టపోతారు. ఎప్పుడు కూడా భయపడకూడదు. మీరు భయపడకుండా మీరు అవేర్నెస్ గా ఉండి, మీరు ఏదైనా అవసరమైనప్పుడు మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఇది ఒక స్టోరీ అండి. ఇంకొక కేసు ఏంటంటే, మనకి రీసెంట్ గా చూసాం, ఒక పర్సన్ అనేది పర్సన్ కి కాల్ వస్తుంది ఒక అమ్మాయి నుంచి. నార్మల్ 1 day అట్లా మంచిగా మాట్లాడి, యంగ్ అబ్బాయి కాబట్టి అతనికి ఒక అమ్మాయి మాట్లాడి, నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అని చెప్పి మాట్లాడి ఆయనని కలుద్దామని చెప్పి బయటికి తీసుకెళ్తుంది. పరిచయం పెంచుకోవడానికి బయటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి తినేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, నార్మల్గా అయితే రెస్టారెంట్ కానీ కొంచెం పాష్గా ఉంటే వాళ్ళని పబ్కి తీసుకెళ్తారు. పబ్కి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, అక్కడ వీళ్ళు నార్మల్గా ఆ పబ్ వాళ్ళు వీళ్ళు కొల్యూడ్ అయిపోయి మీ దగ్గర నార్మల్ వాటర్ తాగేసి వాళ్ళు ఏదో స్పెషల్ డ్రింక్స్ తాగినట్టు వాళ్ళు చూపించి ఏం చేస్తారంటే, ఈ అబ్బాయికి 10,000 20,000 బిల్లు ఇస్తారు. అక్కడ నిజంగా అయితే వాళ్ళు తాగేది ఏముండదు, నార్మల్ వాటర్ ఏదైనా నార్మల్ డ్రింక్స్ తాగుతారు. ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే, నువ్వు ఎంత రిచ్ అని చూసుకొని చెప్పి, అబ్బాయి ఎంత రిచ్ అని చూసుకొని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు లక్షల్లో కూడా బిల్లు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మా స్పెషల్ డ్రింక్స్ అని చెప్పి, మా స్పెషల్ ఫుడ్ అని చెప్పి మీ దగ్గర డబ్బులు ఎక్కువ గుంజుతూ ఉంటారు. ఇది మనం టీవీలో కూడా చూసినాం చాలా మటుకు. వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బాయి ఆ విషయం చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, అమ్మాయి కోసం ఇట్లా కోల్పోయినని చెప్పుకోలేక, క్రెడిట్ కార్డ్ నుంచి పే చేసేసి అవి మీ EMIలు కట్టుకోలేక చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి కేసులు కూడా మనం చూస్తా ఉన్నాము. ఇది ఇంకో కేసు ఏంటంటే, ఇది రీసెంట్ గా మన హైదరాబాద్ లో జరిగిన కేసే. బాధితుడు నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు. కేసు ఏంటంటే, అతన్ని ఇట్లనే అమ్మాయి కాల్ చేసి మనం కలుద్దామని చెప్పి ఎవరో ర్యాండమ్ గా కాల్ చేస్తుంది. ఇతనికి తెలియకుండా రెస్టారెంట్ అని చెప్పి తీసుకెళ్ళి రెస్టారెంట్లో తిన్న తర్వాత మనం హోటల్కి వెళ్దామని చెప్పి ఓయో రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే,
కొద్దిసేపు గడపంగానే నాకు వేరే పని ఉందని చెప్పి ఆమె బయటికి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇతను కూడా బయటికి వస్తాడు. వీళ్ళు బయటికి రాగానే వీళ్ళు పోలీసుల డ్రెస్ వేసుకొని చెప్పి వాళ్ళ మనుషులే వీళ్ళిద్దరిని పట్టుకుంటారు. పట్టుకొని మీరు ఇల్లీగల్గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని చెప్పి మీ మీద ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు కింద మిమ్మల్ని బుక్ చేస్తున్నామని చెప్పి తీసుకొని వాళ్ళని వేరే ప్రైవేట్ ప్లేస్కి తీసుకెళ్తా ఉంటారు. అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఏం చేస్తారంటే వీళ్ళు బాధితులు సార్ మమ్మల్ని ఏం చేయొద్దు, మేము డబ్బులు పే చేస్తాం, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అట్లా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇట్లనే నా క్లయింట్ ఒక అతను ఇప్పటి వరకు 2 లక్షల వరకు పే చేసి కేసు అయిందని చెప్పి అట్లా అని చెప్పి ఇట్లా అని చెప్పి అతన్ని బాధ అంటే ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంజుతా ఉన్నారు. సో నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లోకల్ పోలీస్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఓకే, ఇలాంటి స్కాములు కూడా జరుగుతున్నాయని తెలియదు సార్ చాలా మందికి. ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు మనం ధైర్యంగా దాన్ని పోలీసులను అప్రోచ్ అవ్వడం కానీ, లేదు మీకు అంత ధైర్యం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఈ చీటింగ్ని మీరు చెప్పుకోలేరు, ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు అమ్మాయి వల్ల మీరు ఇంత నష్టపోయారు కాబట్టి మీకు చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించినప్పుడు మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కానీ అతని హెల్ప్ తీసుకొని మీరు దీన్ని కేసు రిజిస్టర్ చేస్తే మంచిది. లేదు అని అంటే మీరు చాలా నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే వీళ్ళు ఒకసారే కాకుండా మళ్ళీ మీకు కాల్ చేస్తూ దాన్ని వీడియో రికార్డ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర డబ్బులన్నీ తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి మీరు రియలైజ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మీరు ధైర్యంగా మీరు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించవచ్చు. మీరు కావాలంటే ఎవరైనా అడ్వకేట్ని కూడా కన్సల్ట్ చేసి మీరు హెల్ప్ తీసుకొని ఇది చేయవచ్చు మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.